ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపై నిత్యావసర సరుకుల భారాన్ని మోపారని అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ప్రజలకు అన్ని రకాల కష్టాలు తప్ప పాలకులు చేసింది ఏమీ లేవన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో యువకుడు అందులో రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు ఒకసారి అవకాశం ఇస్తే మా భవిష్యత్ అంతా మారిపోతుంది అనేటువంటి కోటి ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎంపిక చేశారు. అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంచెంచెలమైన ప్రజల పట్ల బాధ్యత ఉంటుందని చెప్పి విశ్వసించాం. దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన కొనసాగిస్తున్నాడా లేదా అని చెప్పి ఆయన్ని ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, అందరి యొక్క భద్రత కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం అహర్నిశలు పరిశ్రమించాలి. అడపాదడప ఏదో సంక్షేమ పథకాలు పెట్టామని దాని ద్వారా పరిపాలన అంతా బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని, మీరు ఇచ్చిన అవకాశం ఏదైతే ప్రజలు ఇచ్చారో దానికి రుణం తీసుకుంటున్నాను అనేటువంటి భావన సరైంది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో ఆడపడుచులకు అండగా ఉంటానని చెప్పి అన్నప్పుడు ఆ ఆడపడుచుల అండగా ఉండేటువంటి వ్యక్తిగా తాను అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం వ్యవహరిస్తుందా లేదా అనేది అందరూ కూడా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆయన మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కూడా ఇతర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, అదేవిధంగా తన ఏదైతే సొంత అజెండా పెట్టుకున్నాడో, వ్యక్తిగతంగా ఆ దేశపూరితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాడో, వాటిని కోసం ఈ పోలీస్ వ్యవస్థని వినియోగించుకోవడం, ఈ విధంగా చేసేది సరైన పంతా కాదు. ఇది వాస్తవా కాదా కూడా ముఖ్యమంత్రి గారిని ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల కిందట తాడేపల్లి గూడెంకి అత్యంత సమీపంలో ఒక మహిళ పైన సామూహిక అత్యాచారం జరిగితే వెంకటరెడ్డి అనేటువంటి నిందితుడు మీద అభియోగాలు వస్తే ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయి?